మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు. ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా. కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా. నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా?